నన్ను ఏదో ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోమంటుంది. నేను వెళ్ళను. నేను ఇక్కడి నుంచి బయటికి వెళ్ళను. నేను చెప్పేది అర్థమవుతోందా? నా ఫ్రెండ్స్ ని వదిలి నేను వెళ్ళను. నీకు ఎంతో ధైర్యం. నేను వెతుక్కుంటూ వచ్చిన వస్తువు కన్నా ఇది చాలా శక్తివంతంగా ఉంది. నేను దీన్ని నమ్మలేకపోతున్నాను. నేను ఇప్పుడు దీన్ని కూడా యూజ్ చేయగలను. నా ఎనర్జీ లెవెల్స్ ని ఇప్పుడు పెంచుకోగలను. వెంటనే నా ఎనర్జీ లెవెల్స్ ని నేను ఎలాగైనా పెంచుకొని తీరాలి. నువ్వు నన్ను ఏమీ చెయ్యలేవు. ఏంటి ఇలా జరుగుతోంది? చూసావా? నేనే ఆ పని చేశాను. ఏంటిది? నేను దీన్ని ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదే. ఒక డబ్బున్నోడికి పేదవాడికి 8 వేళ్లే తేడాగా ఉన్నాయి. అంటే దానికి అర్థమేంటి? ఇప్పుడు నాకు సిగ్నల్ అందుతోంది. మన ఫ్రెండ్స్ ని మనం ఎలాగైనా కాపాడే తీరాలి. పద వెళ్దాం. నీకు అర్థమవుతోందా? మనం ఇప్పుడు బయటికి వెళ్ళబోతున్నాం. ఏంటిది? ఎనిమిది చేతులు ఒకటిగా కలిస్తే రహస్యాలన్నీ బయటపడతాయి. అసలు దీనికి అర్థమేంటి? ఒక నిమిషం, అచ్చం దీనిలాగే ఉంది. బాబ్, కానీ ఎలా నువ్వు? మరి నేను అనుకుంటే ఏమనుకున్నారు? నాకు అసలు ఏమైందో గుర్తులేదు. వెళ్తురాగానే వెంటనే మాయమైపోయాం. మన మీద దాడి చేసింది ఎవరో నేను తెలుసుకోవాలి. మీపై జరిగింది ఒక దాడి నాకు అనిపించలేదు. అది ఏదో ఒక టెస్ట్ అని నాకు అనిపించింది. ఏమంటున్నావు అర్థం కావట్లేదు. ఆ టెస్ట్ నా కోసమే. ఇలాంటి టెస్ట్ నేను ఎప్పుడు వినలేదు. అదిగాక నిన్నే ఎందుకు టెస్ట్ చేయాలి? ఇక నేను ఇక్కడ ఉండను, వెళ్ళిపోతున్నాను. నీకు నా జోహార్లు ప్రొఫెసర్ పావ్. నిజంగానే నువ్వు చాలా మంచి పని చేశావు. చాలా సంవత్సరాలుగా పాతకాలం స్వామీజీలందరూ ఒక విషయాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చారు. అది మానవ డ్రాగన్ యుద్ధానికి సంబంధించింది. అది బయట పెట్టడానికి ఈ ఒక్క విషయమే యూజ్ అవుతుంది. అదే ఇది, ది గ్రేట్ చెకోరియం. ఇదే దానికి ఉపయోగపడుతుంది. ఇది భలే ఉంది. ఈ టెస్ట్ లో నువ్వు పాస్ అయ్యావు. కానీ ఈ అవుట్ పోస్ట్ డ్రాగన్లకి మనుషులకి మధ్య జరిగిన యుద్ధానికి చిహ్నమే కదా? ఖచ్చితంగా. దాని ఎలాగైనా నువ్వు ఆపి తీరాలి. అందుకోసమే ఈ టెస్ట్ ని మేము జరుపుతున్నాం.
ఎంతవరకు శక్తి ఉన్నదో అని డ్రాగన్ బూస్టర్ ని మేము పరీక్షించాము. నాన్నకి ఈ విషయం తెలిస్తే చాలా సంతోషపడతారు. మోడే ఆగు. ఎందుకలా పరిగెడుతున్నావు? మన పని ఇంకా పూర్తి కాలేదు. నువ్వు మళ్ళీ వెనక్కి వెళ్ళి ఆ వస్తువుని వెతుకు. ఎందుకు ఆల్రెడీ నేను అప్పుడు ఇరుక్కున్నాను, సరిపోలేదా? ఒకవేళ మళ్ళీ ఆ యుద్ధం తిరిగి మొదలైతే ఆ డ్రాగన్ బూస్టర్ సహాయం మనకు తప్పకుండా అవసరం. ఈ రోజు టెస్టులో నువ్వు గెలిచినందువల్ల ది గ్రేట్ ట్రికోనియం శక్తిగా నువ్వు మారావు. అకాడమీ లైబ్రరీలో మనం చూసిన ఆ ఫైర్ బూస్టర్ లాగే కదా? అవును, ఇది డ్రాగన్ బూస్టర్ కన్నా ఇతను ఇంకా ఎక్కువ శక్తిని యూజ్ చేయవచ్చు. ఒక రోజు కాకపోతే ఇంకొక రోజైనా ఈ శక్తి నీకు తప్పకుండా ఉపయోగపడుతుంది. చాలా మంచి పని చేసావు. మా అన్నయ్య తర్వాత అంత పీక్ లో వెళ్తున్నది ఇప్పుడు నువ్వే. ఓ థ్యాంక్ యూ ల్యాన్స్. అవును, గ్రేట్ ట్రికోనియం యొక్క పెద్ద రాజు ఒరిజినల్ డ్రాగన్ బూస్టర్ కి చాలా సహాయం చేశారు. ఒక విషయం మాత్రం మర్చిపోకండి, మీ పవర్ ని తప్పుగా యూజ్ చేయవద్దు, మంచిగా మాత్రమే ఉపయోగించండి.